హలో బడీస్, గుడ్ ఈవినింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళ ఇంకో కొత్త వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన అందరికీ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అయితే చాలా ఇష్టం కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి. మన హైదరాబాద్లో చార్మినార్, కోటి, అబిడ్స్ ఏరియా ఎలా ఉంటాయో ఇప్పుడు నేను మన బెంగళూరులో కూడా అలాంటి ఒక ఏరియా అయితే మీకు చూపిస్తున్నాను. దీన్ని జయనగర్ 4th బ్లాక్ అంటారు. జయనగర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడంతా స్ట్రీట్ షాపింగ్ ఫేమస్ అన్నమాట. స్ట్రీట్ షాపింగ్ అనే కాదు, ఒక పక్క స్ట్రీట్ షాపింగ్ అయినా ఇంకో పక్క మంచి బ్రాండెడ్ షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదేనండి నేను చెప్పిన స్ట్రీట్ షాపింగ్ కాంప్లెక్స్ జయనగర్ 4th బ్లాక్లో. ఇక్కడ మీకు A to Z అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. మీ లిస్ట్ తక్కువ పడిపోతుంది కానీ ఇక్కడ ఉన్న ఐటమ్స్ మాత్రం తక్కువ పడవు. ఇక్కడ చూసుకోండి, ప్రతి ఒక్క షాపు లేడీస్కి ఎక్కువ ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ అంతా మన కోటి, అబిడ్స్ అలాంటి ప్రైసెస్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే మీకు కన్నడ కనుక వస్తే ఎంత బార్గెన్ చేస్తే అంత తగ్గిస్తారు. మీరు తెలుగులో మాట్లాడి నాకు అంతే వాళ్ళకే అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది మీకే అర్థం కాదు. ఓన్లీ ఇంగ్లీష్లో ప్రైస్ లిస్ట్ చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. బట్ మీకు కన్నడ వస్తే మీరు ఇక్కడ రాజ్యం వెళ్ళొచ్చు. ఇది చూడండి, చెప్పులు ఎన్ని రకాలు ఉన్నాయో. ఆడవాళ్ళకి అయితే పండగే. మెయిన్ కాంప్లెక్స్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతాం రండి. యాక్చువల్లీ నేను బండి పార్క్ చేసి సైడ్ నుంచి వెళ్తున్నాను. బట్ మెయిన్ కాంప్లెక్స్ ఎంట్రన్స్ అయితే ముందర ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోదాం. సో మనం కాంప్లెక్స్ ఎదురుగా అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఇది జయనగర్ 4th బ్లాక్ బస్ కాంప్లెక్స్. ఇది ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్లోనే మనకి షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ కాంప్లెక్స్ అంతా షాపింగే. లోపలికి వెళ్దాం. ఇదిగోండి, సో రైట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఇదంతా ఈ బిల్డింగ్స్, ఈ బిల్డింగ్ పై వరకు మొత్తం కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్సే. ఫస్ట్ అయితే బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయండి. ఇంటికి కావాల్సిన వస్తువులు, లేడీస్కి కావాల్సిన వస్తువులు, పిల్లలకి కావాల్సిన వస్తువులు, ప్రతి ఒక్కటి A to Z అన్నీ దొరుకుతాయి. సో పిల్లలకు కావాల్సిన బొమ్మలు, దేవుడి పటాలు, పూజ సామాగ్రి, మనకి ఒకటి కాదు, యు నేమ్ ఇట్ వి గెట్ ఇట్ అంటారు వీళ్ళంతా. ఇదిగో చూడండి, ಮನಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಆಟ ಆಡಿಸ್ತೀವಿ ಅಂದ್ರೆ కలసాలు, చెంబులు, ఫ్యాన్సీ ఐటమ్స్, డ్రెస్సులు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, చూడండి మీకు ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. బేసిక్గా ఈ బ్లాక్ అంతా పూజా సామాన్లకి, డెకరేటివ్ ఐటమ్స్కి, దేవుడి పటాలకి, మనకి మెటల్ విగ్రహాలకి ఫేమస్ ఇదంతా. నేను చెప్పినట్టు మీకు కన్నడ వస్తే ఇక్కడ దున్నేయచ్చు. బట్ తెలుగులో మాట్లాడితే బేరం అంత త్వరగా తెగదు. చూడండి, దేవుడి పటాల్లో ఎన్ని కలెక్షన్స్ ఉంది ఇక్కడ. సో ఇది కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కదా, ఇటు సైడ్ కనెక్టింగ్ కాంప్లెక్స్ ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదంతా మనకి ఫుట్వేర్ సెక్షన్ అండి. ఇదిగోండి, రకరకాల లేడీస్కి, చిన్నపిల్లలకి డైలీ వేర్స్ అన్నమాట. అన్నీ చాలా తక్కువ ప్రైజెస్కే దొరుకుతాయి. సో ఇవన్నీ బర్త్డే పార్టీ డెకరేటివ్ ఐటమ్స్, ఇవన్నీ స్టిక్కర్స్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్. చూడండి, నైట్ ప్యాంట్స్ అన్ని ఫిక్స్డ్ రేట్ 200కి నైట్ ప్యాంట్, టీ-షర్ట్స్ వచ్చేస్తాయి. అంత చీప్ అండ్ బెస్టే. మనకు కావాల్సింది ఇలాంటివే కదా.
బట్ ఇక్కడ మనకి క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ లోపల చిన్న చిన్న రూమ్స్ ఇవన్నీ. లేడీస్కి అయితే మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకైనా షాపింగ్ అవ్వదు, అలా ఉంటాయి. ఇదేదో షాపింగ్ గుహలోకి వెళ్తున్నట్టు ఉంది. మన ఆర్ఆర్ స్ట్రీట్ లో ఉన్న కాంప్లెక్స్ లాగా ఉంది కదా ఇది కూడా. చెప్పుల షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. షూస్, చెప్పులు, బట్టలు అయితే పండగ అందరికి. సో ఇక్కడ ఇంకో మంచి షాప్ ఉంది, టాయ్ షాప్. ఇది చాలా ఫేమస్ టాయ్ షాప్ ఇక్కడ. ఇదిగో చూడండి కార్ ఎంత పెద్దగా ఉందో. ఇది నా చెయ్యి కంటే పెద్దగా ఉంది. చిన్నపిల్లలకి మంచి మంచి టాయ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. మొత్తం పెద్ద టాయ్ షాప్ ఇది. ఎక్కువగా చెప్పులు, డ్రెస్సులు, ఇంటికి కావాల్సిన కర్టన్ ఐటమ్స్, బెడ్షీట్ ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ. ఈ ఏరియా కొద్దిగా దూరంగా వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆ మూలను స్టార్ట్ చేస్తే మొత్తం ఇదంతా 200-300కి టాప్స్, 500-600 వరకు టాప్స్ అన్ని దొరికేస్తాయి ఇక్కడ ఆ మూల వరకు. సో ఇవన్నీ స్ట్రీట్ షాపింగే. జయనగర్ 4th బ్లాక్ లో అంతా స్ట్రీట్ షాపింగే. మనకి ఇంటికి కావాల్సిన కర్టన్స్ కానీ, కార్పెట్స్ కానీ అన్నీ దొరుకుతాయి. వాచెస్ కలెక్షన్ చూడండి ఇక్కడ ఎంత ఉందో. చాలా బాగున్నాయి వాచెస్ కూడా. మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ దొరుకుతుంది. ఇక బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి బొమ్మలు కావాలంటే బొమ్మలు చేసుకుంటున్నాడు. బుజ్జి బుజ్జి ఆక్టోపస్లు, మెర్మైడ్లు బాగున్నాయి. ఈ చిన్న పాప ఏమో పెద్ద బొమ్మ తీసుకొని నేను ఇవ్వనివ్వని చెప్పి ఆడుకుంటుంది. ఎంత బాగుంది చూడండి, క్యూట్ గా ఉంది కదా పాప. చిన్నగా అయితే తీసుకుందాం. ఇది చిన్నపిల్లల బ్రష్, ఫింగర్ బ్రష్, ఫింగర్ వేసుకొని బ్రష్ చేసేది. ఇదైతే తీసుకున్నాం ఫైనల్లీ. సో వీక్ డే లోనే ఇంతమంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది వీకెండ్ అయితే ఇంకా తిరగడానికి కూడా ప్లేస్ ఉండదేమో. కాంప్లెక్స్ అయితే ఫుల్ నిండిపోయింది. మనం ఇప్పుడైతే జెంట్స్ షాప్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం రండి ఒకసారి. మనకు కావాల్సింది చూడండి. ఆ షాప్లో అయితే రేట్ తగ్గించలేదని వచ్చేసాం. బయట ఇక్కడ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ బయట షాప్ ఉంటే దానికి దీనికి ఆకాశానికి నేలకున్నంత తేడా ఉంది రేట్లో. అది మనకి చెప్పింది 650 ఫిక్స్డ్. అది చాలా చిన్నది, ఇది కొద్దిగా పెద్దగా ఉంది. ఇది మనం తీసుకుని 400కి. సో ఇలా ఉంటుంది ఇక్కడ షాపింగ్. పక్కనే చెక్క బొమ్మలు ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. చిన్న చిన్న పిల్లలకి ఆడుకునేది అక్కడి నుంచి అన్నీ ఉన్నాయి ఇక్కడ. దానికి పక్కనే ఉన్న వీధిలో ఇదిగో చూడండి అన్ని పెద్ద పెద్ద బ్రాండ్లే. జయనగర్ 4th బ్లాక్ లో ఇది బడ్జెట్ షాపింగ్ ఏరియా. మీకు 100 రూపాయల నుంచి కూడా వస్తువులు దొరుకుతాయి. వేలలు లక్షలు కూడా పెట్టచ్చు మీరు ఇక్కడ. అంత పెద్ద ఏరియా ఇది. అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి ఉమెన్స్ మాన్యవర్ మోహే ఎంత పెద్దగా ఉందో. ఇటు జెంట్స్ మాన్యవర్, దాని పక్కనే మన విరాట్ కోహ్లీ బ్రాండ్ రాగి. సో ఇక్కడ ఇంకొక షాప్ ఉందండి, చిన్నపిల్లలకి బట్టలు కేజీ లెక్కన అమ్ముతారు ఇక్కడ. ఆ షాప్కి అయితే వెళ్తున్నాము చిన్నపిల్లల బట్టలు కావాలంటే. ఇదిగోండి ఇదే రాయల్ ఛాలెంజ్ కాటన్ ఎక్స్పోర్ట్. ఇక్కడ కింద ఉంది కదా, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. బాంబే డైయింగ్ కింద. ఇక్కడైతే బట్టలు కేజీ లెక్కన అమ్ముతారు.
చిన్నపిల్లలకి మన ఇష్టం ఎన్నన్నా తీసుకోవచ్చు. ఎన్ని తీసుకుంటే అది తూకం వేసి మనకి ఇచ్చేస్తారు. చూద్దాం రండి. సో ఇదే కేజీ సేల్. మనం వాళ్ళకి ఏజ్ చెప్పేస్తే వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఫుల్ కావాలా, హాఫ్ కావాలా, ప్యాంట్ కావాలా, ఏది కావాలో చెప్తే వాళ్ళు తీసిస్తారు. అవన్నీ తీసుకొని వెయ్యి చేసుకొని మనమైతే తీసుకెళ్ళిపోవచ్చు. సో మేము తీసుకున్న బట్టలు వచ్చి 2 kgs పైన వచ్చాయి. సో మొత్తం కలిపి 2470 రూపీస్ ఇచ్చాము. సో అలా ఫ్రెండ్స్, కేజీ షాపింగ్ అయితే అయిపోయింది చిన్నపిల్లలది. ఇంకైతే రూమ్కి వెళ్ళిపోదాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ సుప్రీం సయ్యద్. బాయ్.